ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్గా చెప్తున్నాను. చైత్ర నవరాత్రులు మనకి 19వ తారీఖు నుండి మొదలవుతాయి. మనం ఈ షార్ట్ వీడియోలో తాంత్రిక విధానం ద్వారా, వైదిక విధానం ద్వారా చిన్న చిన్న మంత్రాలు, చిన్న చిన్న పూజలు చేయడం వల్ల అద్భుతమైన ఫలితం పొందుతాం. మీకు ఎవరికైనా సరే ఐశ్వర్యం కావాలి అనుకుంటున్నారు, మీరు ఈ నవరాత్రులు అంటే ఉగాది రోజు నుండి మీరు ఖచ్చితంగా లలితా సహస్రనామం కానీ లేదా శ్రీ సూక్తం కానీ దుర్గా సప్తతి పారాయణం చేయడం వల్ల మీకు ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఇది వైదిక పరిహారం. తాంత్రిక విధానంలో ఈ నవరాత్రుల్లో నవవర్ణ మంత్రం ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే ఈ మంత్ర జపం చేయడం వల్ల మీకు గ్రహదోష ప్రభావాలు తొలగి రక్షణ కవచంలో పనిచేస్తుంది. మీరు ఇక్కడ రెండవది ఏంటంటే, ఈ నవరాత్రుల్లో కొన్ని ప్రత్యేకమైన వస్తువుల్ని పూజా గదిలో పెట్టుకోవడం మంచిది. అందులో మొట్టమొదటిగా హతాజోడి, మన వీడియోలో చాలాసార్లు చెప్పాను. ఇది అరుదైన వనమూలిక. ఈ హతాజోడి మీ దగ్గర ఉండటం వల్ల, పెట్టుకోవడం వల్ల ఈ సమయంలో శత్రు భయం పోతుంది, వ్యాపారం విజయం లభిస్తుంది, కోర్టు కేసుల్లో విజయం లభిస్తుంది, అనారోగ్య సమస్యలతో బాధపడుకున్న వారికి ఆరోగ్యం సిద్ధిస్తుంది, పెళ్లి కాని వారికి పెళ్ళి అవుతుంది, దుష్టగ్రహ బాధలతో బాధపడుతున్న వారికి ఆ బాధలు తొలగిపోతాయి, పాపగ్రహాల బాధలతో బాధపడే వారికి ఆ బాధలు కూడా తొలగిపోతాయి. హతజోడి కావాల్సిన వారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను, కాంటాక్ట్ చేయండి. 9440593655 ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి కూడా మీరు హతజోడి బుక్ చేసుకోవచ్చు. అలాగే రెండవది ఏకాక్షి, ఒంటి కన్ను కొబ్బరికాయ అంటాం. లక్ష్మీ కటాక్షం కోసం దీన్ని ఎర్రటి వస్త్రంలో గుడ్డలో చుట్టి మీ లాకర్లో పెట్టుకోండి, ధన ప్రవాహం పెరుగుతుంది. అలాగే మూడవది దక్షిణావర్తం శంకు, దీన్ని ఇందులో నీరు పోసి అమ్మవారికి అభిషేకం చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి శాంతి లభిస్తుంది. నాలుగవది గోమతి చక్రాలు. 11 గోమతి చక్రాలని పూజించి పసుపు గుడ్డలో మూటగా కట్టి ఉంచితే మీ పిల్లల గదిలో పెట్టండి. పిల్లల చదువు, వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇవి కావాలనుకునేవారు మన ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన ఈ-కామర్స్ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చాను. ఈ నవరాత్రిలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.